ఎర్రవల్లి నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్ లో సభకు బయలుదేరారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంగాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగాచారి, డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే అంటే ఒక 2 నిమిషాల క్రితమే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ ఎల్కతుర్తిలో జరిగేటువంటి రజతోత్సవ మహాసభకు బయలుదేరారు. ఆయన మిత్రుడు జహంగీర్, ఇక్కడ ఉండేటువంటి మిత్రుడు ఆయన జహంగీర్ దట్టి కట్టారు. సాధారణంగా కేసీఆర్ ప్రతి బహిరంగ సభకు వెళ్లే ముందు ఈ దట్టి కట్టించుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే జహంగీర్ మిత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి జహంగీర్ వచ్చి అక్కడ దట్టి కట్టిన తర్వాత ఆయన బయలుదేరి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్లారు. హెలికాప్టర్ ఎక్కి ఆయన ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మరొక 20 నిమిషాల్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం పెద్ద ఎత్తున నిండిపోయినట్టుగా ఉన్న సమాచారం నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకొని ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. అంటే చారిత్రాత్మకమైనటువంటి సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ చేసే ప్రసంగం పైనే పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇచ్చే సందేశం కోసం లక్షలాది మంది ప్రజలు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఈ సభ ప్రాంగణానికి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఈ సభకు ఇటు ఉమ్మడి జిల్లా నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా లక్షలాదిగా ఇప్పటికే చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బహుశా అక్కడికి వెళ్లేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధించబడి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని రహదారులు కూడా పూర్తిగా ట్రాఫిక్ తో జామ్ అయిపోయినట్టుగా ఉన్నటువంటి సమాచారం కూడా తెలుస్తూ ఉన్నది. అన్ని ఇటు సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వెళ్ళేటువంటి రహదారి కావచ్చు, అటు వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చేటువంటి దారులన్నీ కావచ్చు, ఇక కరీంనగర్ వైపు నుంచి వెళ్ళేటువంటి దారులు కావచ్చు, మిగతా ఆదిలాబాద్ నుంచి అటు మంచిర్యాల వైపు నుంచి వచ్చేటువంటి దారులు కావచ్చు, మొత్తం కూడా ఈ రహదారులన్నీ వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇంకా సగానికి పైగా ప్రజలంతా కూడా రోడ్ల మీదనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా లక్షలాది మంది సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంది. అంటే ఒక చారిత్రాత్మకమైన సభగానే దీన్ని చెప్పుకోవచ్చు. ఒక ఉద్యమ సమయంలో అనేక లక్షలాది మంది ప్రజలతో కేసీఆర్ సభలు నిర్వహించిన సందర్భం మనం చూశాము. ఆ లక్ష్యాన్ని ముద్దాడిన తర్వాత 10 సంవత్సరాలు ఒక జనరంజకమైనటువంటి పాలనను అందించినటువంటి చరిత్ర కేసీఆర్ కు ఉన్నది. ఆ జనరంజకమైనటువంటి పాలనలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అది లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఒక సహాయాన్ని అందించే విధంగా, అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించే విధంగా ఆయన పాలన కొనసాగింది. మిగతా అటు కార్పొరేట్ రంగాలు కావచ్చు, ఐటీ రంగాలు కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇట్లా అనేక రంగాల అభివృద్ధి అనేది చూసి ఉన్నటువంటి పరిస్థితి. కానీ గత సంవత్సరంన్నర క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను వంచి రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నర కాలంగా ఇచ్చిన హామీని ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ప్రజలకు రకరకాల ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒకవైపు హైడ్రా పేరిట అనేక రకాలుగా హైదరాబాద్ లో ఇబ్బందులకు గురి చేయడము, పేద ప్రజల ఇల్లు కూల్చడము, మూసీ నది పేరిట, మూసీ నది ప్రక్షాళన పేరిట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజలకు సంబంధించిన ఇల్లు కూల్చివేయడము, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు లగచెర్ల లాంటి ప్రాంతాల్లో భూములు గుంజుకోవడం కోసం, తనకు సంబంధించిన వ్యక్తులకు అప్పచెప్పడం కోసం భూముల్ని గుంజుకునేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇంకా చాలా చోట్ల భూముల్ని లాక్కునేటువంటి పరిస్థితి కావచ్చు, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు అటు రుణమాఫీ కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించిన దాని మంచినీళ్ళు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, రైతు భరోసా ఇచ్చే విషయంలో కావచ్చు, రైతు భరోసా ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ఎగబెట్టే ప్రక్రియ కావచ్చు, తులం బంగారం ఇస్తాము పెళ్లిళ్ళకని చెప్పినటువంటి విషయం కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానం కావచ్చు, ఇట్లా అనేక రకాల వాగ్దానాలు 420 వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోయిన నేపథ్యంలో ప్రజలంతా ఈ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చర్యలను పట్ల, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి చర్యల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకం వచ్చింది. ఆయన మాట్లాడే భాష కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రజలకు విరక్తి కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి వేసవి కాలంలో మొన్నటి పంటలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో సాగునీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవ్వకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో
పంటలు ఎండిపోయి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని చూసి ఉన్నాం. అట్లా రకరకాల పద్ధతుల్లో ప్రజలంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని నష్టానికి గురైనటువంటి సందర్భంలో మరొక్కసారి కేసీఆర్ వైపు ప్రజలంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ సభకు, ముఖ్యంగా ఈ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం అయితే తాము ప్రజల స్పందనను చూసి మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇంత పెద్ద స్థాయిలో ఇంత ఎండలు ఉన్నప్పటికీ, నిన్నటి వరకు పెద్ద ఎత్తున ఎండలు తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ సభకు రావడానికి, స్వచ్ఛందంగా రావడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇంకా మాకు వాహనాలు ఇప్పించండి, మేము కూడా అక్కడికి వస్తామని చెప్పి చాలా గ్రామాల్లో, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో చాలా గ్రామాల్లో మహిళలు కూడా మేము సభకు వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మేమంతా కూడా వాళ్ళకు అవసరమైన మేర మేము వాహనాన్ని సమకూర్చుకోలేకపోయినామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉందంటే ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఈ సభకు కదిలి వస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఒకవైపు స్వచ్ఛందంగా వెళ్తున్న ప్రజలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీగా వీళ్ళు ప్రజలకు తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించే విషయం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సిద్దిపేట ప్రాంతం నుంచి అటు తెలకదుర్తికి వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దారులు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడి నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పెద్ద జనసందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే సభంతా పూర్తిగా నిండిపోయింది. అక్కడ ఎక్కడ కూడా ఎటు చూసినా జనసందోహమే కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఇంతకు డబుల్ గా ఉండేటువంటి ప్రజలంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. సభా ప్రాంగణానికి ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. ఒక బండ్లు కట్టుకుని రైతులు వెళ్ళినటువంటి పరిస్థితి, సైకిళ్ల మీద వెళ్ళినటువంటి పరిస్థితి. సిద్దిపేట నుంచి సుమారు 2000 మంది యువకులు, విద్యార్థులు కాలినడకన సుమారు 75-80 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది, చాలా వాహనాలు, కార్ల ర్యాలీ కావచ్చు, ఇక రకరకాల పద్ధతుల్లో వందలాది మంది ఆటోల ర్యాలీతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆటో కార్మికులు చాలా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొన్న పరిస్థితి ఈ సంవత్సరాల కాలంలో చూసి ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఈ సభకు వెళ్ళాలి, కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలి మనం అనే ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో వాళ్ళంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. అంటే ఏ వర్గం కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు, యువకులు విద్యార్థులకు సంబంధించి కూడా అనేక చేసినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇంతవరకు కూడా సంవత్సరాల కాలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక రకాల సదుపాయాలు కావచ్చు, ఇవేవి కూడా పట్టించుకోలేని పరిస్థితి. విద్యా విధానంలో కూడా ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అమలు చేయలేని పరిస్థితి కావచ్చు. ఇట్లా పాలన పూర్తిగా వైఫల్యమైపోయి, పాలన పూర్తిగా దిగజారిపోయి ప్రజలు అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది. ఇవన్నిటి నేపథ్యంలో మరొక్కసారి ప్రజలంతా కూడా ఆ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆ మహానాయకునికి, తెలంగాణ తెచ్చిన నాయకునికి మళ్ళీ ఖచ్చితంగా మద్దతుగా నిలబడాలి, మళ్ళీ ఒక్కసారి ఆ స్థానంలో కేసీఆర్ ని చూడాలనే ఒక ఉద్దేశంతో అక్కడికి ప్రజలు తరలి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ వెళ్లారు. ఇంకా 5 నిమిషాల్లో ఆయన చేరుకోబోతున్నారు. ఆ సభను ఉద్దేశించి, జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు.